స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. భూమి గుండ్రంగా దాని చుట్టూ తిరగడమే కాకుండా సూర్యుని చుట్టి మనకి రోజులు, నెలలు, సంవత్సరాలు ఇస్తూనే ఉంటుంది. అలాగే మనిషి జీవితంలో కూడా ఈ 365 రోజులు కష్టాలు, సుఖాలు, లాభాల, నష్టాల వెనుక గుండ్రంగా తిరుగుతూనే ఉంటాడు. ఇవన్నీ ఒక్కసారిగా నా మీద పడిపోయిన క్షణం ఆమె నా లైఫ్లోకి వచ్చినప్పుడు. ఒకేసారి శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం వస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో నాకు ఆ సమయం అలా మారిపోయింది. అప్పటిదాకా మౌనంగా ఉన్న నా హృదయం నువ్వే కావాలి అని పలికింది. తన పేరు నిషా. ఇలా చెప్తుంటే నా గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే నాతో పాటు రండి, చెప్తా. నా పేరు ప్రభు. ప్రభు అని చెప్పి అటు ఇటు దిక్కులు చూస్తున్నాడేంటి అనుకుంటున్నారా? ఈ అనంత విశ్వంలో తనకు తాను దూరంగా ఉన్నప్పుడే మనిషి ఒంటరిగా ఉంటాడు. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి. అయినా ఈ ఒంటరితనం మాత్రం నువ్వే కావాలని నాతోనే ఉండిపోయింది. చిన్నప్పుడు ఎక్కడో చదివాను, జీవితం ఒక ప్రయాణం, జీవనం ఒక ప్రణామం. నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి, నీతో జీవనం నాకు ప్రమాణం అవ్వాలి. ఎందుకో వీళ్ళిద్దరిని చూస్తే నాకు అది బాగా గుర్తొచ్చింది. ఆ రోజు ఫిబ్రవరి 14th, ప్రేమికులు పండగ చేసుకునే రోజు. నాకు మాత్రం వాళ్ళందరిని చూసి బాధపడే రోజు. కానీ నా టైం దగ్గరికి వచ్చిందని అస్సలు ఊహించలేదు. హాయ్. హలో. ఆమెను అలా చూస్తుంటే నా ఊపిరి పోసి నా కళ్ళ ముందే ఒక రూపాన్ని తయారు చేసి ఆ దేవుడు నా కోసం ఆమెను పంపించాడేమో అనిపించింది. తామెంతో తెలివైన వాళ్ళమని వెర్రవీగి మనుషులను సృష్టించేంత తెలివైన వాడు ఆ దేవుడు. ఆ దేవుడు చాలా చిత్రమైన వాడండోయ్. ఒకసారి కోపం తెప్పిస్తాడు, ఒకసారి ఆనందం అందిస్తాడు. నా జీవితంలో ఆమెను చూపించి ఆనందాన్ని పంచి తను ఎక్కడుందో చెప్పకుండా కోపం తెప్పించాడు. ఆయనకు మనుషులతో గేమ్స్ ఆడడం చాలా సరదా. మనుషులు ఆడే గేమ్స్కి గేమ్ ఓవర్ ఉంటుందేమో కానీ ఆయన ఆడే గేమ్స్కి లైఫ్ ఓవర్ అయ్యేంత వరకు గేమ్ ఓవర్ ఉండదు. హాయ్. హలో.
ఒక్కసారిగా తనని నా పక్కన చూడగానే సులభంగా తీసుకునే ఊపిరి కూడా చాలా కష్టంగా అనిపించింది. రోడ్డు మీద 150 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళే ట్రక్ సౌండ్ కూడా ఇళయరాజా ట్రాక్ బీట్లా వినిపించింది. నేను మీతోనే మాట్లాడుతున్నా. ఓహ్, ఐఎమ్ సారీ. ఓహ్. ఎందుకో ఆ క్షణం నాకు కోరిక పుట్టింది. ఆమె గొంతు వినాలనిపించింది. తను నన్ను లవ్ చేయకపోయినా పర్లేదు, కానీ మాట్లాడితే చాలు అనుకున్నా. చెప్పడానికి చాలా ట్రై చేశా. వై 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 జీవితం చాలా చిన్నది, కానీ నీ మీద ఊహలు, ఆశలు, నా ప్రేమ చాలా పెద్దవి. ప్రేమించడం ఒక గౌరవం, ప్రేమించబడటం ఒక అదృష్టం. ఆ ప్రేమించబడే అదృష్టం నాకు లేదని ఎప్పుడో తెలుసు, కానీ తను మెసేజ్ పెడుతుందని అస్సలు ఊహించలేదు. ఏం చెప్పాలో తెలియక తనకి ఫస్ట్ టైం అబద్ధం చెప్పాను, హెల్త్ బాగాలేదని. ఇంకా ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నాను. ఆ క్షణం తను నన్ను మిస్ అవుతుంది అనగానే నా దురదృష్టం కూడా అదృష్టంగా మారి టైం వచ్చిందేమో అనుకున్నా. ఇంకా ఆ టైం గడిచేలోపే తనను కలిసి నా మనసులో మాటలన్నీ చెప్పేయాలి. వెయిటింగ్ ఫర్ మై టైం, నిషా.
ఇంకా తన జీవితం తనది. నేనెవరిని తన లైఫ్లోకి రావడానికి? తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఇంకా తనే కావాలనుకోవడం, తననే కలవాలనుకోవడం అమాయకత్వం, పిచ్చితనం. ఇంకా తనని మర్చిపోవాలి, మర్చిపోవాలి, మర్చిపోవాలి. అతను ఎవరో నాకు తెలీదు. మీ పేరు? మీ వాయిస్ చాలా బాగుంది. మీరు మాట్లాడుతుంటే చాలా బాగున్నారు. థ్యాంక్ గాడ్, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా, నీ హెల్పే లేకపోతే ఈరోజు నిషా మాట్లాడడానికి ట్రై చేసేదే కాదు. ఈ ప్రపంచంలో అందరికన్నా అందమైన వాళ్ళు ఎవరో తెలుసా? కళ్ళు, కాళ్ళు, నోరు, స్పర్శ ఇలా లేనివారు. ఎందుకంటే వాళ్ళది స్వచ్ఛమైన మనసు, వెలకట్టలేనిది. లేని విలువ లేనోళ్ళకే తెలుసు. కానీ ఆ మనసుకి గాయమైతే ఎన్ని కోట్లు పెట్టి విలువ కట్టినా గాయం భారం పెరుగుతుందేమో కానీ తగ్గదు. ఆ గాయం నుంచి పుట్టిందే మా నిషా.